ఓకే. చూడండమ్మా, నెక్స్ట్ ప్రాబ్లము. మనం ఇంతవరకు చేసినటువంటి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో అన్నీ మనము ఈ ఫార్ములాస్ ఉపయోగించే చేస్తున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ నుంచి ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాలో సేమ్ ఇన్వర్స్ ప్రాసెస్ అనమాట, రివర్స్ ప్రాసెస్. అదే ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఫైండ్ ఎల్, ఫస్ట్ వన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p⁴. సెకండ్ వన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p⁵. 3 L inverse of 1/√p. Fourth one L inverse of 1/p⁴7/2. The solution. We know that formula L of t power n is equal to n factorial by p⁴n plus 1. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? L inverse of 1/p⁴. కాబట్టి పీ డినామినేటర్లో ఏముంది? p⁴ ఉంది. 4కున్న తక్కువ సంఖ్య ఏముంది? 3. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 అందులో అప్లై చేస్తే ఫార్ములాలో L of t cubed ఈజ్ ఈక్వల్ టు 3 factorial by p⁴ plus 1. L of t cubed ఈజ్ ఈక్వల్ టు 3 factorial means 3 into 2 into 1 divided by p⁴. L of t cubed is equal to 6 divided by p⁴. Therefore, L inverse of 1/p⁴ is equal to t cubed by 6. ఇది ఫస్ట్ వన్. కాబట్టి ఇక్కడ ఫార్ములా మెయిన్ థింగ్ L of t power n is equal to n factorial by p⁴n plus 1. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనము ఈ రెండు ఫార్ములాస్ పైన మనము డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ చూడండి, ఇక్కడ కూడా L of t power n is equal to n factorial by p⁴n plus 1 ఫార్ములా. మరి అక్కడ సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడు? L ఇన్వర్స్ ఆఫ్ 1/p⁵. కాబట్టి p⁵ అన్నాడు అక్కడ. దానికి ఉన్న తక్కువ ఏమి? 4. కాబట్టి పుట్ n is equal to 4 అప్లై చేస్తే L of t⁴ డివైడెడ్ is equal to 4 factorial divided by p⁴ plus 1 is equal to, therefore L of t⁴ is equal to 4 factorial means 4 into 3 into 2 into 1 divided by p⁵. Therefore, L of t⁴ is equal to 12 to the 24. 4 into 3 12. 12 into 2 24 divided by p⁵. Therefore, L inverse of 1/p⁵ is equal to t⁴/24. Next, third one. Find L inverse of 1/√p. 1/√p అన్నాడు. కాబట్టి √p అంటే ఏమి? L inverse of 1/p⁴1/p⁴(1/2). దాన్నే మనము 1/p⁴(1/2) అంటే ఇక్కడ చూడండి ఈ ఫార్ములా అప్లై చేస్తాం. వీ నో దట్ L of t power n is equal to gamma of n plus 1/p⁴n plus 1. ఓకే, మరి గామా ఆఫ్ n plus 1/p⁴n plus 1 అన్నాడు ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనము? √p అన్నాడు కింద డినామినేటర్లో. కాబట్టి పుట్ n ఈజ్ ఈక్వల్ టు -1/2 తీసుకుంటాం. దానికి ఉన్న తక్కువ ఉండే వాల్యూ -1/2 తీసుకుంటే L of t power -1/2 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ -1/2 plus 1 divided by p⁴ plus 1. Therefore, L of t power -1/2 is equal to gamma of n plus 1 is equal to n into gamma n. ఆ ఫార్ములా అప్లై చేస్తే -1/2 into gamma of -1/2 divided by p⁴ plus 1 is 1/2. Therefore, L of t power -1/2 is equal to -1/2 into gamma of -1/2 ఫార్ములా ఏమి? -2 into √π. కాబట్టి -2 into √π divided by p⁴1/2. L of t power -1/2 is equal to, మరి 2 gets cancel, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. మరి √π divided by p⁴1/2. Therefore, L inverse of 1/p⁴1/2 is equal to t⁻−1/2 divided by √π. Okay, therefore, L inverse of 1/p⁴1/2 is √p is equal to 1/√t into √π. ఇది
ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/√p ఇలాంటివి మరి 5 మార్క్స్కి ఇవ్వవచ్చు, ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p⁻7/2. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p⁻7/2 అన్నాడు. కాబట్టి దీనికి ఫార్ములా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n+1/p⁻n+1. కాబట్టి ఎల్ ఆఫ్ ఇక్కడ పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5/2. కాబట్టి ఎల్ ఆఫ్ t⁻5/2 is equal to gamma of 5/2 plus 1 divided by p⁻5/2 plus 1. Therefore, L of t⁻5/2 is equal to gamma of n+1 is equal to n into gamma n. n అంటే ఇక్కడ 5/2 కాబట్టి 5/2 into gamma of 5/2 divided by p⁻5/2 plus 1 is p⁻7/2. Therefore, L of t⁻5/2 is equal to 5/2 into gamma of 5/2. Gamma of 5/2 name writes gamma of 3/2 plus 1 divided by p⁻7/2. Therefore, L of t⁻5/2 is equal to 5/2 మరి gamma of n+1 ఫార్ములాని మరి n into gamma n గా రాస్తే 3/2 into gamma of 3/2 divided by p⁻7/2. L of t⁻5/2 is equal to 5/2 into 3/2 into gamma of 3/2 మళ్ళీ ఏం రాయొచ్చు, gamma of 1/2 plus 1 రాస్తాం divided by p⁻7/2. L of t⁻5/2 is equal to 5/2 into 3/2 into 1/2 into gamma of 1/2 divided by p⁻7/2. Therefore, L of t⁻5/2 is equal to 15/8 p of gamma of 1/2. Gamma of 1/2 is √pi. కాబట్టి divided by p⁻7/2. Therefore, L inverse of 1/p⁻7/2 is equal to 8/15 t⁻5/2 by √pi. ఇది ఆన్సర్. అర్థమవుతుందమ్మా? హలో హలో ఓకే ఓకే. నెక్స్ట్ వన్, find L inverse of 4/p-2, and second one L inverse of 1/2p-5. Third one L inverse of 1/p² plus 4. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు. మరి అందులో నంబర్ 1 L inverse of 4/p-2 is equal to దాన్ని 4 into L inverse of 1/p-2 is equal to 4 into L inverse of 1/p-2 is e to the power of 2t. డైరెక్ట్ ఇది ఫార్ములా మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1లో ప్రాపర్టీస్లో ఇవన్నీ ప్రూవ్ చేసినాం. కాబట్టి ఎల్ ఆఫ్ e⁻2t is equal to 1/p-2. therefore L inverse of 1/p-2 is equal to e⁻2t. అది ఫార్ములా అక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్, L inverse of 1/2p-5 is equal to, ఇక్కడ డినామినేటర్లో 2p-5లో 2 కామన్ తీసుకుంటే 1/2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p-5/2 is equal to 1/2 ఇంటూ e⁻5t/2. ఎందుకంటే మనము p ఓన్లీ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలా, కాబట్టి ఆ కోఎఫిషియెంట్ 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసుకుంటే మనకి ఫార్ములాలో వస్తుంది. ఆ ఫార్ములానే L ఇన్వర్స్ ఆఫ్ 1/p-5/2 5t/2. Next, third one, L inverse of 1/p² plus 4. It is equal to L inverse of 1/p² plus 4 name rasam 2 square is equal to 1/2 into L inverse of, అంటే multiplied and divide with 2 తీసుకుంటే ఇక్కడ 1/2 into L inverse of 2/p² plus 2 square. అంటే అక్కడ ఫార్ములా రావడానికి మనము 2ని మల్టిప్లై చేసినాము, 2ని డివైడ్ చేసినాం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2 sin 2t. ఇది ఓకే, అర్థమైందా?
Next one. Next, find L inverse of 2p minus 5 by p square minus 9. ఓకేనా, అర్థమైందా? హలో. L inverse of 2p minus 5 divided by p square minus 9. Therefore, L inverse of 2p minus 5 by p square minus 9 is equal to L inverse of, separate చేసుకుంటాం, 2p by p square minus 9 minus 5 by p square minus 9 is equal to 2 into L inverse of p by p square minus 9 ఏం రాయొచ్చు, 3 square minus 5 into L inverse of 1 by p square minus 3 square is equal to 2 into L inverse of p by p square minus 3 square is cos h 3d, cos h 3d minus 5 into, ఇక్కడ మనకు డినామినేటర్లో ఏ వాల్యూ 3 కాబట్టి 3 ఏమి ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి 3 అని 3ని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఎందుకంటే న్యూమిరేటర్ కూడా ఏ వాల్యూ ఉంటే మనకి సైన్ హెచ్ ఫార్ములా వస్తుంది. కాబట్టి -5 into 1/3 L ఇన్వర్స్ ఆఫ్ 3 by p square minus 3 square is equal to 2 cos h 3t minus 5/3 into sin h 3t. That 5 marks important. Okay, find L inverse of p by p square plus 2 plus 6p divided by p square minus 16 plus 3 by p minus 3. Therefore, L inverse of p by p square plus 2 plus 6p divided by p square minus 16 plus 3 by p minus 3 is equal to, మరి L ఇన్వర్స్ తో మల్టిప్లై చేసుకుంటే సపరేట్ గా L ఇన్వర్స్ ఆఫ్ p by p square plus 2 plus 6 into L inverse of p by p square minus 16 plus 3 into L inverse of 1 by p minus 3 is equal to L inverse of p by p square plus ఏ కూడా స్క్వేర్ లో ఉండాలి కాబట్టి 2ని ఏం రాసుకుంటాం, √2 హోల్ స్క్వేర్ గా రాసుకుంటాం, ప్లస్ 16 into L ఇన్వర్స్ ఆఫ్ p by p స్క్వేర్ మైనస్ 16ని 4 స్క్వేర్ ప్లస్ 3 into L ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 3. ఓకే, L ఇన్వర్స్ ఆఫ్ p by p స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఈస్ cos √2 into t, √2t plus 6 into L inverse of p by p square minus 4 square is cos h 4t plus 3 into L inverse of 1 by p minus 3 is e to the power of 3t. Next, find L inverse of 3p minus 2 divided by p to the power of 5 by 2 minus 7 by 3p plus 2. So L inverse of 3p minus 2 by p to the power of 5 by 2 minus 7 by 3p plus 2 is equal to L inverse తో మల్టిప్లై చేసుకుంటే L inverse of 3p minus 2 divided by p to the power of 5 by 2 minus L inverse of 7 by 3p plus 2 is equal to 3 into L inverse of p by p to the power of 5 by 2 minus 2 into L inverse of 1 by p to the power of 5 by 2 minus 7 into L inverse of 1 by 3p plus 2 is equal to 3 into L inverse of p power 1 into ఈ డినామినేటర్ లో ఉన్నటువంటి p power 5 by 2 ని న్యూమినేటర్ లోకి తీసుకుంటే p power minus 5 by 2 minus 2 into L inverse of 1 by p power 5 by 2 minus 7 into 1 by 3 into L inverse of 3 by 3p plus 2. అట్లా కాకుంటే డినామినేటర్ లో ఉన్నటువంటి 3p plus 2 అందులో 3 కామన్ తీసుకుంటే p plus 2 by 3 is equal to 3 into L inverse of p to the power of 1 minus 5 by 2 minus 2 into L inverse of 1 by p to the power of 5 by 2 minus 7 by 3 e to the power of minus 2t by 3 is equal to 3 into
L inverse of P power 2 minus 5 divided by 2 is P to the power of minus 3 by 2 minus 2 into L inverse of 1 by P power 5 by 2 minus 7 by 3 e to the power of minus 2t by 3 is equal to 3 into L inverse of 1 by P to the power of 3 by 2 minus 2 into L inverse of 1 by P to the power of 5 by 2 minus 7 by 3 e to the power of minus 2t by 3. చూడండి, ఇందులో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ వీ నో దట్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1. మరి ఫస్ట్ టర్మ్ లో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 3 బై 2 అంటే అందుకున్న పీ బై 2 కున్న తక్కువ తీసుకునేది పుట్టు టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 తీసుకుందాం. 3 బై 2 కున్న తక్కువ 1 బై 2. ఆ 1 బై 2 ఇందులో ఫార్ములాలో అప్లై చేస్తే ఎన్ ప్లేస్ లో ఎల్ ఆఫ్ టీ పవర్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1 బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై పీ టు ద పవర్ ఆఫ్ 1 బై 2 ప్లస్ 1. గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 1 బై 2 ఇంటూ గామా ఆఫ్ 1 బై 2 డివైడెడ్ బై పీ టు ద పవర్ ఆఫ్ 1 బై 2 ప్లస్ 1 ఈస్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ gamma of 1 by 2 is root pi divided by p to the power of 3 by 2. Next, L inverse of p to the power of 1 by 2, L inverse of 1 by p to the power of 3 by 2 is equal to 2 root t divided by root pi. Next, L of t to the power of 3 by 2 అంటే put n is equal to 3 by 2 మళ్ళీ అప్లై చేస్తే L of t to the power of 3 by 2 is equal to gamma of 3 by 2 plus 1 divided by p to the power of 3 by 2 plus 1. మరి gamma of n plus 1 is equal to n into gamma n. కాబట్టి L of t to the power of 3 by 2 is equal to 3 by 2 into gamma of 3 by 2 divided by p to the power of 5 by 2. మరి L of t to the power of 3 by 2 is equal to 3 by 2 ఇంటూ మళ్ళీ గామా ఆఫ్ 3 by 2ని గామా ఆఫ్ 1 by 2 ప్లస్ 1గా రాసుకుంటాం. మరి డివైడెడ్ బై పీ టు ద పవర్ ఆఫ్ 5 by 2. మరి ఎల్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ 3 by 2 ఈజ్ ఈక్వల్ టు 3 by 2 ఇంటూ 1 by 2 ఇంటూ గామా ఆఫ్ 1 by 2. మళ్ళీ ఫార్ములా ఏమంటే అక్కడ గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 1 by 2 కదా, ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్. కాబట్టి 1 by 2 ఇంటూ గామా ఆఫ్ 1 by 2 divided by p to the power of 1 by 2. Therefore, L of t to the power of 3 by 2 is equal to 3 by 4. Gamma of 1 by 2 is root pi divided by p to the power of 5 by 2. Therefore, L inverse of 1 by p to the power of 5 by 2 is equal to 4 by 3 into t to the power of 3 by 2 divided by root pi. ఈ వాల్యూస్ మనము ఫ్రమ్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 ఏముంది is equal to 3 into మరి L inverse of 1 by p to the power of 3 to value is 2 root t divided by root pi minus 2 into L inverse of 1 by p power 5 by 2 value ni 4 by 3 into t power 3 by 2 by root pi minus 7 by 3 e to the power of minus 2t by 3. 3 into 2 6 into root of t by pi minus 8 by 3 t power 3 by 2 ni t into t power 1 by 2 divided by root pi minus 7 by 3 into e to the power of minus 2t by 3 is equal to 6 into root of t by pi minus 8t by 3 root of t by pi minus 7 by 3 e to the power of minus 2t by 3. ఇది అర్థమైందమ్మా? హలో, ఇందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ప్రాబ్లమ్ చేస్తున్నారు చూడండి, మీరు కూడా కొన్ని హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏమా చెప్పండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p² plus 9p minus 9
డివైడెడ్ బై పీ క్యూబ్డ్ మైనస్ 9p. చూడండి ప్రాబ్లం బాగా గమనించండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 9p మైనస్ 9 డివైడెడ్ బై పీ క్యూబ్డ్ మైనస్ 9p ఈజ్ ఈక్వల్ టు దీన్ని మరి న్యూమరేటర్ని మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మరి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నా మరి ఫ్యాక్టర్స్ కనుక్కోకుండా డినామినేటర్ని బేస్ చేసుకొని మనం రాసుకోవచ్చునా అనేది మనకి కొద్దిగా మనం ఇక్కడ ఐడియా ఉంచాలి. చూడండి దాన్ని ఎలా రాస్తాము. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 9 ఇక్కడ రాసుకుంటాం. పీ స్క్వేర్ మైనస్ 9 బ్రాకెట్ ప్లస్ 9p డివైడెడ్ బై కింద డినామినేటర్లో ఉన్నటువంటి పీ క్యూబ్డ్ మైనస్ 9pని అందులో p కామన్ తీసుకుంటాం. p కామన్ తీసుకుంటే పీ స్క్వేర్ మైనస్ 9. దీన్ని మళ్ళీ సపరేట్ చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 9 డివైడెడ్ బై p ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 9p డివైడెడ్ బై p ఇంటూ p square minus 9. p square minus 9, p square minus 9 gets cancelled. అప్పుడు L inverse of 1 by p plus pp gets cancelled. 9 into L inverse of p square minus 9. 9 into L inverse of 1 by p square minus 9. మరి L inverse of 1 by p is 1 అవుతుంది. ఎందుకంటే L of 1 is equal to ఏమి 1 by p. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి ఎలా ప్రాసెస్ జరుగుతుందో ఇక్కడ ల్యాప్లాస్కి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి అదే సేమ్. ఓకే నెక్స్ట్ 1 ప్లస్ 9 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ మైనస్ 9 అంటే ఏమి 3 స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 9 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో పీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఉంది. కాబట్టి న్యూమినేటర్లో కూడా మనకి 3 ఉండాలి. 3 ఉండాలంటే ఏమి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3. కాబట్టి 9 ఇంటూ 1 by 3 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 by పీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఇక్కడ 3 1 జా 3 3 3 జా 9. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 సైన్ హెచ్ 3t. ఇది ఒకసారి ఇచ్చినాడమ్మా 5 మార్క్స్కి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని ఉంది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మీన్స్ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, దెన్ ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఫామ్లో ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా రాసుకుంటాము ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి చూడండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏని ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. దీన్ని ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని అంటాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. ఇప్పుడు ప్రూఫ్ చూడండి. దీని ప్రూఫ్ వచ్చేసి ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, దెన్ బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ అండ్ హెన్స్ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎల్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్లో ఉన్నటువంటి ఎల్ని రైట్ సైడ్ ఏమవుతుంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఏమి ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమన్నా మళ్ళీ వాడు అట్లా రండి దాన్ని. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, వేరే ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. దేర్ఫోర్ దాన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ రైట్ సైడ్ రాసిన చూడండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం యొక్క ప్రూఫ్. కాబట్టి మనకు ఇందులో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ వచ్చేసి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అని, మరి
L inverse of f of p minus a is equal to e power at into L inverse of f of p. ఈ యొక్క బేస్ చేసుకుని ఫస్ట్ షిఫ్టింగ్ థీరం పైన ప్రాబ్లమ్స్ ఎలా చేద్దాము చూడండి. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 2 హోల్ స్క్వేర్. L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 2 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్లో ఉండే చూడండి p plus 2 ఉంది. దాన్ని డైరెక్ట్గా ఏం రాసుకుంటాం, e పవర్ మైనస్ 2t, e పవర్ మైనస్ 2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ ఓన్లీ ఎఫ్ ఆఫ్ పి ఉండాలా. కాబట్టి ఎఫ్ ఆఫ్ పి అంటే ఓన్లీ ఏమొస్తుంది 1 by p స్క్వేర్, అది ఫార్ములా. ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ 1 by p స్క్వేర్. కాబట్టి ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ ఈజ్ t. ఇది ఇక్కడ సింపుల్గా మనము ఫస్ట్ షిఫ్టింగ్ థీరం బేస్ చేసుకుని ప్రాబ్లము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సెకండ్ వన్ ఈజ్ ఫైండ్ ద చెప్పమా అదే పెట్టినా అమ్మా. అదే ఇంకా నీకు నోట్స్ నీట్గా రాసే పెట్టినా తయారు చేసి. ఇది క్లస్టర్ కాదు, ఇది ఎలెక్టివ్ పేపర్. ఇది క్లస్టర్ పేపర్లో రాసుకోండి, ఇది ఎలెక్టివ్ పేపర్ ఎలెక్టివ్లో రాసుకోండి. ఫోర్త్ యూనిట్ ఎలెక్టివ్లో ఫోర్త్ యూనిట్ ఇది. ఓకేనా. మనకి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వచ్చేసి ఎలెక్టివ్ పేపరు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే క్లస్టర్. ఆ 3 days క్లస్టర్. ఓకేనా. హలో హలో చెప్పమా. హలో హలో చెప్పమా. సౌండ్ బంద్ చేసుకో, అది అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ చేయి. ఓకేనా. హలో హలో అమ్మాయి. హలో హలో వినిపిస్తుందా? ఓకే, ఏమప్పుడు అట్లా అర్థమైంది కదమ్మా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నా. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ p by p plus 3 హోల్ స్క్వేర్. బాగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ p by p plus 3 హోల్ స్క్వేర్. సొల్యూషన్ చూడండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p by p plus 3 హోల్ స్క్వేర్. ఫస్ట్ డినామినేటర్ ఏముంది, p plus 3 హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి పైన న్యూమినేటర్లో p మాత్రమే ఉంది. pకి అప్పుడు ఏం చేయాలి, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 3. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 3. 3నే ఎందుకు తీసుకోవాలి అంటే మనకి డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 3 తీసుకుంటాం. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p plus 3 మైనస్ 3 డివైడెడ్ బై p plus 3 హోల్ స్క్వేర్. ఒకవేళ మనకి +3 -3 క్యాన్సిల్ చేస్తే సేమ్ ఇచ్చినటువంటి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్తో సపరేట్ మల్టిప్లై చేసి సపరేట్ చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p plus 3 డివైడెడ్ బై p plus 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 by p plus 3 హోల్ స్క్వేర్. మరి ఎల్ ఇన్వర్స్తో మల్టిప్లై చేసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p plus 3 by p plus 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p plus 3 గెట్స్ క్యాన్సిల్డ్. ఇంకొక డినామినేటర్లో ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 3 మైనస్ 3 ఇంటూ, మరి ఇక్కడ ఫార్ములా బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం 3 ఇంటూ e to the power of మైనస్ 3t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p స్క్వేర్. ఇది ఎలా రాస్తాము అనేది మీకు ఇక్కడ
ఆడ షిఫ్టింగ్ థీరం చెప్పినాం మనం. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+3 హోల్ స్క్వేర్ దాన్నే మన e⁻−3t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p². కాబట్టి ఎఫ్ ఆఫ్ పి ఫామ్ మాత్రమే ఉంటుంది, వేరే ఏ టర్మ్ ఉండవు. ఎఫ్ ఆఫ్ పి ఈస్ అక్కడ 1/p² అని ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+3 ఏమవుతుంది, e⁻−3t మైనస్ 3 ఇంటూ e⁻−3t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² ఈజ్ t ఈజ్ ఈక్వల్ టు e⁻−3t ఇంటూ 1-3t. ఇది ప్రాబ్లం. ఇది కూడా ఒకటి 5 మార్క్స్లో ఇలాంటివి అడుగుతాడమ్మా. నెక్స్ట్ హలో హలో ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-a హోల్ క్యూబ్డ్. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 transform of L inverse of 1/p-a whole cubed. We know that L inverse of 1/p cubed is equal to ఏమి t square by 2 factorial into 2 factorial t square by 2 factorial దాన్ని f of t అంటాం. By using first shifting theorem, therefore L inverse of 1/p-a whole cubed is equal to e⁻at into L inverse of 1/p cubed. ఇది డైరెక్ట్ ఫార్మ్ లాగా మనం రాసుకుంటాం. అది ఎలా రాసుకుంటాము అంటే షిఫ్టింగ్ థీరం నుంచి బేస్ చేసుకొని రాసుకుంటాం. ఒకటి e⁻at into L inverse of 1/p cubed. దాన్ని ఈజ్ ఈక్వల్ టు e⁻at into L inverse of 1/p cubed is t square by 2 factorial. కాబట్టి therefore L inverse of 1/p-a
p minus a whole cubed is equal to e power at into t square by 2 factorial. Next problem, find L inverse of find L inverse of 1 by p plus a whole power n. Find L inverse of 1 by p plus a whole power n. Okay, we know that L inverse of 1 by p power n is equal to t power n minus 1 by gamma of n. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. We know that L inverse of 1 by p to the power of n is equal to t to the power of n minus 1 divided by gamma of n. Okay, using first shifting theorem, L inverse of 1 by p plus a whole to the power of n. కాబట్టి షిఫ్టింగ్ థియరం నుంచి రాస్తే డైరెక్ట్గా e టు ద పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. ఇది ప్లస్ ఏ ఉన్నప్పుడు మనకి పైన ఈ పవర్ మైనస్ ఏటీ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంటే పైన మనం ఈ పవర్ ప్లస్ ఏటీ రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి పవర్ ఎన్. కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి పవర్ ఎన్ ఫార్ములా ఏమి? టీ పవర్ ఎన్ మైనస్ 1 బై గామా ఆఫ్ ఎన్. అంతే సార్, ఎనఫ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 2p మైనస్ 3 యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 2p మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై, అందులో డినామినేటర్లో రూట్ 2 కామన్ తీసుకుంటే మరి రూట్ ఆఫ్ 2 ఇంటూ పీ మైనస్ 3/2 మరి ఈజ్ ఈక్వల్ టు ఆ రూట్ 2 బయట తీసుకుంటే 1 బై రూట్ 2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ మైనస్ రూట్ ఆఫ్ పీ మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ మైనస్ 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. రూట్ ఆఫ్ని హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2గా రాసుకుంటాం రూట్ని. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 3t/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ పవర్ 1/2. అది డైరెక్ట్గా బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 3t/2 ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 3/2 ఈస్. ఇక్కడ డైరెక్ట్గా రైట్ సైడ్ మనకు మళ్ళీ ఫార్ములా అప్లై చేసినాం. చూడండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ ఎన్ మైనస్ 1 బై గామా ఆఫ్ ఎన్. మరి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి 1/2. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ 1/2 మైనస్ 1 డివైడెడ్ బై గామా ఆఫ్ 1/2. మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు టీ టు ద పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1 ఈజ్ మైనస్ 1/2 డివైడెడ్ బై గామా ఆఫ్ 1/2 ఈజ్ రూట్ పై ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ పవర్ మైనస్ న్యూమినేటర్లో ఉంటే డినామినేటర్లో రాసుకుంటే టీ పవర్ 1/2 రూట్ పై ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ టీ ఇంటూ రూట్ పై ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ టీ పై ఆర్ పై టీ. ఒకటి డైరెక్ట్గా దీన్ని ఇక్కడ అప్లై చేసినాం. మరి ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ 2πt ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 3t/2. ఇది యొక్క ప్రాబ్లం. మరి నెక్స్ట్ ప్రాబ్లం, ఈజ్ ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 6 డివైడెడ్ బై p ప్లస్ 2 హోల్ క్యూబ్డ్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 6 డివైడెడ్ బై p ప్లస్ 2 హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే మనము p ప్లస్ 2 ఉంది. కాబట్టి p మైనస్ 6ని p ప్లస్ 2 మైనస్ 8 రాయొచ్చు. p ప్లస్ 2 మైనస్ 8. ఇది అడ్జస్ట్మెంట్ ఎందుకు రాస్తాము అంటే డినామినేటర్ని బేస్ చేసుకొని మనము ఫార్ములాలోకి ఈజీగా కన్వర్ట్ అయ్యేటట్లుగా ఆ అడ్జస్ట్మెంట్ని ఇక్కడ రాసుకుంటాం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 8 బై
పీ స్క్వేర్. ఇది బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలోనే. కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ -2t p + 2 ఉండే చోటల్లా ఈ పవర్ -2tగా మారి p మాత్రమే మిగులుతుంది అందులో. కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ -2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p - 8 డివైడెడ్ బై p క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ -2t ఈజ్ కామన్. మరి L ఇన్వర్స్ ఆఫ్ p బై p క్యూబ్డ్ -8 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p cubed is equal to e to the power of -2t into మరి L inverse of pp gets cancel అయితే 1 by p square -8 into L inverse of 1 by p cubed is equal to e power -2t into L inverse of 1 by p square is t minus 8 into L inverse of 1 by p cubed ఏమవుతుంది t square by 2 ఫ్యాక్టర్. ఎలా అవుతుంది అంటే మనం ఇక్కడ రైట్ సైడ్ మరి ఫార్ములాస్ రాసి అందులో అప్లై చేసినాం. చూడండి, L of t power n is equal to n factorial by p power n plus 1. అందులో పుట్టు n ఏమా నీకు మరి నీ ప్రాబ్లం సెల్లురా. అదే ఏమైనా టెక్నిక్ మనకు తెలియదు కదా దాంట్లో. సెల్లులో టెక్నిక్లు ఏమైనా ఉంటే చూపించుకోవాలి. అది మొబైల్లో డేటా అనేది దాంట్లో చూపిస్తే చూపించితే వస్తుంది, క్లియర్ చేస్తారు. ఓకే. కాబట్టి ఈ ఫార్ములాలో మనం పుట్టు p n ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేస్తే L ఆఫ్ t పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ బై p పవర్ 1 ప్లస్ 1 ఈజ్ p స్క్వేర్. కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్. కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ఈజ్ t. ఇక డైరెక్ట్గా టీని అప్లై చేసినాం. నెక్స్ట్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p క్యూబ్ కనుక్కోవాలి. కాబట్టి మరి L ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1లో n ఈజ్ ఈక్వల్ టు 2 అప్లై చేస్తే L ఆఫ్ t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ బై p పవర్ 2 ప్లస్ 1 ఈజ్ p క్యూబ్డ్. మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. అందులో ఇక్కడ అప్లై చేసినాం. కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇస్ 2 2 2 1 జా 2 4 జా. కాబట్టి దేర్ ఫోర్ e to the power of -2t into t minus 4t square. ఇది ప్రాబ్లం. ప్రాబ్లం ఈజ్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ p plus 2 by p minus 2 whole cubed. Find L inverse of p plus 2 divided by p minus 2 whole cubed. కాబట్టి is equal to L inverse of డినామినేటర్లో ఏముంది p minus 2 ఉంది. మరి న్యూమినేటర్లో ఏముంది p plus 2 ఉంది. మరి p plus 2 వచ్చేటట్లుగా దాన్ని అడ్జస్ట్మెంట్ ఏం రాయొచ్చు అంటే p minus 2 plus 4 రాయొచ్చు. కాబట్టి p minus 2 బ్రాకెట్ ప్లస్ 4 డివైడెడ్ బై p minus 2 whole cubed is equal to by using first shifting theorem e to L ఇన్వర్స్ ఆఫ్ p minus 2 ప్లేస్లో pనే వస్తుంది. ఇంకా ఎందుకంటే అది అప్లై చేసినాం కాబట్టి షిఫ్టింగ్ థీరము. కాబట్టి p plus 4 డివైడెడ్ బై p క్యూబ్డ్. కాబట్టి e to the power of 2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ p plus 4 డివైడెడ్ బై p క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు e to the power of 2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ మళ్ళీ సపరేట్ చేస్తాం p బై p క్యూబ్డ్ ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ 4 బై p క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు e to the power of 2t into L inverse of pp gets cancel అయితే 1 by p square plus 4 into L inverse of 1 by p cubed is equal to e power 2t into L inverse of 1 by p square is t. ఆల్రెడీ పైన చేసినాం ఫార్ములాలు అప్లై చేసి. కాబట్టి ప్లస్ 4 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p cubed is t square by 2 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2t ఇంటూ t ప్లస్ 2 1 జా 2 2 జా కాబట్టి 2t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t e టు ద పవర్ ఆఫ్ 2t ప్లస్ 2t స్క్వేర్ e పవర్ 2t. ఇది ప్రాబ్లము. మరి నెక్స్ట్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ బై p ప్లస్ 2 హోల్ క్యూబ్డ్. మరి దీన్ని ఎలా రాస్తాము అంటే
e power minus 2t into L inverse of p minus 2 whole square by p cubed. ఇది మనకి ఎలా వస్తుంది అంటే ప్రాబ్లం చూడండి, ఇందులోనే e పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 2 హోల్ స్క్వేర్ బై p మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇస్ p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4p డివైడెడ్ బై p క్యూబ్డ్ is equal to e power minus 2t into L inverse of p square by p cubed minus 4 into L inverse of p by p cubed plus 4 into L inverse of 1 by p cubed. The p L inverse తో మల్టిప్లై చేసుకున్నాం is equal to e to the power of minus 2t into L inverse of p square p cubed అంటే ఇందులో 1 by p minus 4 into L inverse of 1 by p square క్యాన్సిల్ అయితే 1 by p square plus 4 into L inverse of 1 by p cubed is equal to e to the power of minus 2t into మరి ఆల్రెడీ ఇంతకు ముందు పైన ప్రాబ్లమ్స్ మనం ప్రూవ్ చేసినాం ఇవి ఎలా అని. కాబట్టి L inverse of 1 by p is 1 అని, మైనస్ 4 into L inverse of 1 by p square is t అని, ప్లస్ 4 into L inverse of 1 by p cubed is t square by 2 factorial. So it is equal to e to the power of minus 2t into 1 minus 4t plus 4t square by 2 అంటే 2 2 1 జా 2 2 జా కాబట్టి ప్లస్ 2t స్క్వేర్. కాబట్టి therefore L inverse of p square by p plus 2 whole cubed is equal to e power minus 2t into 1 minus 4t plus 2t square. Next again problem, find L inverse of p by p plus 1 whole to the power of 5 by 2. ఇది ఇంపార్టెంట్. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p by p plus 1 whole to the power of 5 by 2 by using first shifting theorem. L inverse of p by p plus 1 whole to the power of 5 by 2 is equal to మరి డినామినేటర్లో p plus 1 ఉంది, మరి న్యూమినేటర్లో కూడా మనం ఏం రాసుకోవాలి, యాడ్ విత్ 1 అండ్ మైనస్ 1. కాబట్టి p plus 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఇంకా పీనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అడ్జస్ట్మెంట్ ఎందుకు రాసుకుంటామంటే డినామినేటర్లో p plus 1 ఉంది కాబట్టి ఆ pకి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p plus 1 మైనస్ 1 డివైడెడ్ బై p plus 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 by 2 ఈజ్ ఈక్వల్ టు మరి బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరీ అన్నప్పుడు e టు ద పవర్ ఆఫ్ మైనస్ t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p minus 1 by p to the power of 5 by 2 e power minus t into L inverse of p minus 1 divided by p to the power of 5 by 2 is equal to e power minus t L inverse తో మల్టిప్లై చేసుకుంటే ఇంటూ L inverse of p by p to the power of 5 by 2 minus L inverse of 1 by p to the power of 5 by 2 is equal to e to the power of minus t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై న్యూమినేటర్లో ఉన్నటువంటి పిని డినామినేటర్ తీసుకుంటే 1 బై పీ పవర్ మైనస్ 1 ఇంటూ పీ టు ద పవర్ ఆఫ్ 5 బై 2 మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 5 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై మైనస్ 1 ప్లస్ 5 బై 2 ఈజ్ పీ టు ద పవర్ ఆఫ్ 3 బై 2 మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 5 బై 2. మరి ఈ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 3 బై 2 వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ కింద మనం చూడండి, వీ నో దట్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1. పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 అప్లై చేస్తాం. ఇది ఏం తీసుకోవాలా అప్లై చేయాలంటే డినామినేటర్లో ఇక్కడ ఏముంది, మనము ఫస్ట్ వన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 3 బై 2 వాల్యూ కనుక్కోవాలా. 3 బై 2 వాల్యూ కనుక్కోవాలంటే ఏమి, అక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. కాబట్టి పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఎల్ ఆఫ్ టీ పవర్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1 బై 2 ప్లస్ 1 బై పీ టు ద పవర్ ఆఫ్ 1 బై 2 ప్లస్ 1. మరి గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్. మరి ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ గామా ఆఫ్ 1 బై 2 డివైడెడ్ బై పీ టు ద పవర్ ఆఫ్ 3 బై 2. ఇప్పుడు ఎల్ ఆఫ్ టీ పవర్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 into gamma of
1 by 2 is root pi divided by p to the power of 3 by 2. Therefore, L inverse of 1 by p to the power of 3 by 2 is equal to 2 by root pi into t power 1 by 2. ఇది డైరెక్ట్ గా ఆ స్టెప్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఈజ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p పవర్ 5 by 2 ఉంది. అక్కడ ఏం అప్లై చేయాలి? 5 by 2 అంటే అక్కడ పుట్ n is equal to 3 by 2 అప్లై చేయాలి. కాబట్టి L of t to the power of 3 by 2 is equal to gamma of 3 by 2 by p to the power of 3 by 2. ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ అదంతా చేసేసినాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇక్కడ కింద ఉంచండి, పుట్ n is equal to 3 by 2 అంటే L ఇన్వర్స్ ఆఫ్ t to the power of 3 by 2 is equal to gamma of 3 by 2 plus 1 by p to the power of 3 by 2 plus 1 is equal to gamma of 3 by 2 plus 1 అంటే మళ్ళీ gamma of 5 by 2 అవుతుంది డివైడెడ్ బై p to the power of 5 by 2. అది అటుకే అక్కడ కనబడడం లేదు, చూడండి నోట్స్లోనే మళ్ళీ. దెన్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p plus 2 whole square plus 16. Find L inverse of 1 by p plus 2 whole square plus 16 by using first shifting theorem. L inverse of డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తే e to the power of minus 2t into L inverse of 1 by p square plus 16 is equal to e power minus 2t into మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ ప్లస్ 16 ఏం రాయొచ్చు, 4 స్క్వేర్ రాస్తాం, ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ మరి ఇక్కడ ఏ వాల్యూ ఇస్ 4 కాబట్టి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 4 కాబట్టి 1 by 4 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 4 by p స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t by 4 ఇంటూ సైన్ 4t. ఇది నెక్స్ట్ వన్. Find L inverse of p plus 4 divided by p square minus 4p plus 13. To find L inverse of p plus 4 by p square minus 4p plus 13 కాదు 3 is equal to L inverse of p plus 4 by p minus 2 whole square రాయొచ్చుదాన్ని. p minus 2 whole square రాస్తే ఏమొస్తుంది, p square plus 4 minus 4p plus 3 square అంటే అక్కడ 13 ఉండాలి కంపల్సరీగా. 13 3 కదమ్మా. L ఇన్వర్స్ ఆఫ్ p plus 4 డివైడెడ్ బై p స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 13 రాసుకోండి. మరి దాన్ని L ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ p ప్లస్ 4 బై p మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ పైన కింద ఉన్నటువంటి డినామినేటర్ బేస్ చేసుకొని పైన దీన్ని p ప్లస్ 4ని p మైనస్ 2 ప్లస్ 6 రాయొచ్చు. p మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ p ప్లస్ 4. ఆ p ప్లస్ 4ని ఎందుకు ఈ విధంగా రాసుకోవాలి p మైనస్ 2గా అంటే డినామినేటర్లో మనకి ఈజీగా ఫార్ములా అప్లై కావడానికి మరి డినామినేటర్ని బేస్ చేసుకొని న్యూమినేటర్లో రాసుకుంటాం. కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ p మైనస్ 2 ప్లస్ 6 divided by p minus 2 whole square plus 2 square is equal to e power 2t into L inverse of p plus 6 by p square plus 3 square is equal to e power 2t into L inverse of p by p square plus 3 square plus 6 into L inverse of 1 by p square plus 3 square is equal to e power 2t into మరి L ఇన్వర్స్ ఆఫ్ p by p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈస్ cos 3t ప్లస్ 6 ఇంటూ ఇక్కడ మరి ఫార్ములా మనకి అప్లై కావాలంటే న్యూమినేటర్ వాల్యూ ఏ అక్కడ 3 ఉంది కాబట్టి అక్కడ 3 ఉండాలి. 3 ఉండాలంటే ఏం చేయాలి, మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 3 కాబట్టి 1/3 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 3 by p స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t ఇంటూ cos 3t ప్లస్ 2 ఇంటూ sin 3t. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ p by p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 5.
L inverse of P by P square plus 4P plus 5 ni is equal to L inverse of P by P plus 2 whole square plus 1 రాయొచ్చు. P plus 2 whole square plus 1 ఆ విధంగా రాయగలిగితేనే మనము ఈ ఫస్ట్ సింప్లిక్ థీరంలోకి ఈజీగా రాయవచ్చును. ఎందుకు ఇలా అంటే మనం డైరెక్ట్గా దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోలేము. మరి ఫ్యాక్టర్స్ కనుక్కోలేనప్పుడు ఈ యొక్క ఫస్ట్ షిఫ్టింగ్ థీరం రావాలంటే ఈ విధంగా మనము చేయాలి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ మరి డినామినేటర్లో పీ ప్లస్ టూ ఉంది కాబట్టి ఆ పీని కూడా మనము పీ ప్లస్ టూ వచ్చేటట్లుగా అడ్జస్ట్మెంట్ రాసుకుంటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ టూ కాబట్టి పీ ప్లస్ టూ మైనస్ టూ క్యాన్సిల్ అయితే పీ ఉంటుంది, మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ అయితే పీ. కాబట్టి ఆ విధంగా రాసుకుంటాం. డివైడెడ్ బై పీ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం L in e power minus 2t into L inverse of p minus 2 divided by p square plus 1 square is equal to e power minus 2t into మరి L inverse తో మల్టిప్లై చేసుకుంటే L inverse of p by p square plus 1 square minus 2 into L inverse of p square plus 1 square is equal to e power minus 2t into మరి L inverse of p by p square plus 1 square is cos t minus 2 sin t. ఓకే, అర్థమైందా? హలో, ఈరోజు ఇంకా ముగిస్తాము. రేపు క్లాస్లో ఎలక్ట్రిక్ కాబట్టి రేపు క్లాస్లో చెప్పేస్తాను ఇంకా. ఓకేనమ్మా.